స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకే స్తోత్రం. నిలవబడుచున్న మేమే కదా ప్రభువా, మాట్లాడుతున్న మీరే ప్రభువా. మా నోటిని వాడుకోండి, మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. అయ్యా, ఏ వాక్యం ద్వారా ప్రభువా ఈ ప్రాంత ప్రజల హృదయాలు కదులుతాయో ప్రభువా, అట్టి వాక్యాన్ని ఇక్కడ రిలీజ్ చేయమని వెళ్తున్నాం తండ్రి. నిలవబడుతుంది నేనే ప్రభువా, నన్ను బలముగా వాడుకుంటుంది మీరే ప్రభువా. నన్ను పూర్తిగా మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. 100% ప్రభువా, నా మీద మీ అభిషేకాన్ని రిలీజ్ చేయమని, ఇక మీరే బలముగా పనిచేయమని, అనేక మందికి సువార్త బయట మైక్ ద్వారా వెళ్ళి ప్రతి ఒక్కరు మారుమూసి పొందుకున్నట్లుగా హృదయాలను కదిలించమని నరేశ్వర క్రీస్తు నామంలో అడిగి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చూసుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 5. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం 7 దాకా. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దొరలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. 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 ఏమంటున్నారు? ఈ సీమోన్ అంటే పేతురు అందరూ కూడా నైటు చేపలు పట్టడానికి వెళ్ళారు. యేసు ప్రభు పరిచయం అవ్వకముందు వీరు బ్రతుకంతా కూడా సముద్రం ఒడ్డున వలలు వేసుకొని చేపలు పట్టుకొని జీవనం సాగించే బ్రతుకు అన్నమాట. అయితే ఒక దినమున వీరు చేపల వేటకి వెళ్ళినప్పుడు రాత్రి అంతా తిరిగి నదంతా తిరిగి గాలిస్తారు. గాలించినప్పుడు వారికి ఒక్క చేప కూడా పడలేదంట. ఇప్పుడు మనం పనికి వెళ్తాం, మన ఒక వ్యాపారం చేస్తున్నాం. మన వ్యాపారం కాయలో పువ్వులో పండ్లో ఏదో ఒక వ్యాపారం చేస్తాం. మనం బండి వేసుకొని రోడ్లన్నీ తిరుగుతాం, లేదా బండి మీద పెట్టుకొని ఒక గంపలో పెట్టుకొని ఫ్రూట్స్, కూరగాయలని, పండ్లని, ఏదైనా ఆకుకూరలని అన్నా ఒక్కడు కూడా వచ్చి మన దగ్గర ఒక్క కట్ట కూడా కొనపోతే మన హృదయం ఏమైపోతుంది? ఎట్లాగా నా బ్రతుకు, ఎలా నా జీవనం సాగించాలి, నేను ఎలా బ్రతకాలి? ఈ పండ్ల మీద పెట్టుబడి పెట్టాను, ఈ మొక్కల మీద పెట్టుబడి పెట్టాను. ఎందుకంటే కథమా వస్తువులన్నీ ఇవ్వగానే రేపైనా అమ్ముకుంటాం, కానీ ఇవి అది కాదే, వాడిపోదు. ఈరోజు కొని ఈరోజే అమ్మకపోతే వాడిపోదు, పనికిరావు. కొన్ని ఇంట్లో వాళ్ళు అన్నీ తినగలరా? సంతోషపడడానికి అన్నీ తినలేదు. ఆ వ్యాపారం చేసిన వాడికి ఒక్క పండు అయినా ఎవరో కొనకపోతే, బోనీ బేరమే అవ్వకపోతే, ఎవరు ఏమి కొనకపోతే హృదయం ముక్కలు చక్కలుగా దీనుగైపోతాయి, ఎంతో బాధ. అట్లా వీళ్ళు చేపల వేటకి వెళ్ళినప్పుడు, రాత్రి కాలం అంతా కూడా వీళ్ళు చేపలకి వెళ్ళినప్పుడు ఒక్క చేప అని కూడా దొరకలేదంట. వేయటానికి ఏమో పెద్ద పెద్ద వలలు తీసుకెళ్ళి పెద్ద పెద్ద వలలు విసిరారు, లాగారు. చేపలు మన చిన్న దారం మెలిపెడితే మన తీలో మెలిగిలు పడిపోతాయి, చేపల వల్ల మెలిగిలు పడిపోతాయి, ఎన్ని మెరగలు పడిపోతాయి. అది వాగైతే తెస్తాయి, మనమైతే ఆ వల ముట్టుకుంటే అమ్మ నేను తీలేనని తెంపేసేసి అక్కడ పగేసి వస్తాం. ఈ చేపలు పడాలి మనకు వద్దని. అలాగా కష్టపడి శ్రమించి వలలు ఇసిరి ఒడ్డుకు లాగుతారు. ఏమన్నా పడిందేమో, పడలేదే. ఒక్క చేప అంటే ఒక్క చేపన పడలేదే. ఎంత శ్రమ పడ్డామే, రాత్రి అంతా తిరిగామే, ఒక్క చేపన్న పడలేదే. అబ్బా, ఎంత పని నష్టం, ఎలా బ్రతకాలి అని అనుకున్నారంట. అప్పుడు యేసు ప్రభు వారితో అంటున్న మాట ఏంటంటే, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. మాకేం దొరకలేదు, మేము ఎంతో ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. ఏలినవాడా,
ప్రభువా, బోధకుడా, మేము ఎంతో ప్రయాసపడ్డాం, కళ్ళ మీద నిద్ర లేకుండా వల్లేసాం, అయినా మాకేమీ దొరకలేదు. అయితే అంటున్న మాట ఏంటంటే, అయితే అయినను నీ మాట చొప్పున నేను వలేస్తా. ఎవరి మాట చొప్పునంట? యేసయ్య మాట చొప్పునంట. హల్లెలూయా. అక్కడ ఏం చేశాడు? నమ్మిక ఉంచాడుగా, లోబడ్డాడుగా. మామూలుగా అయితే ఏమంటాడు? బాబు, ఈ సముద్రం అంతా పుట్టి పెరిగినోడిని, తిరిగినోడిని, ఎక్కడ వాళ్ళైతే ఎన్ని పడతాయో నాకు తెలుసు, ఎంతసేపు వాళ్ళైతే ఎన్ని గంపలు పడతాయో నాకు చేపలు తెలుసు, మేము రాత్రి అంతా తిరిగి వచ్చామని సంగతి చెబుతున్నాగా, అయినా మళ్ళీ వాళ్ళ ఏమంటావేంటి అంటే నువ్వు చెబితే ఇప్పుడు వెయ్యాలా? మాకు తెలియదా? మాకన్నా పెద్ద సీనియర్ ఏంటి, నువ్వు పెద్ద చేపలు పట్టుకోగా ఎవరి నుంచి వచ్చావు అని నిలదీస్తారు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, అయ్యా మేము రాత్రి అంతా తిరిగాం, ఒక్క చేపైనా పట్టలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. హల్లెలూయా. అక్కడికక్కడే దేవునికి లోబడారు. అంటున్న మాట ఏంటంటే, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఆ నీ మాట చొప్పున మాటకు అర్థం ఏంటంటే, దేవుని మీద నమ్మకము, విశ్వాసం ఉంచి ఆయన చెప్పాడంటే అక్కడ జరుగుతుంది అనే నమ్మకం ఉంచి ఇక్కడ ఆయన లోబడ్డాడు. లోబడినందుకు ఫలితం ఏంటంట? వారు అలాగా చేసి విస్తారమైన చేపలు పట్టి, అందుచేత వారి వలలు పగిలిపోయి పిగిలిపోయి లాగలేకపోతున్నారు. అబ్బో ఈ వలలు ఇక తెగిపోతాయేమో, అమ్మో ఏంట్రా ఈ చేప, ఆనందం ఎక్కువైపోతుంది మనకి. ఇప్పుడు ఒకేసారి డబ్బుగా 10 రూపాయలు దొరికిన దానికను 1000 రూపాయల నోటు దొరికిన దానికి ఎంత కాలంలో ఆనందం ఉంటుంది. 10 రూపాయల నోటు దొరికి ఈ 10 గారమ్మా మనోడికి కూడా చాలా అనుకుంటారు. అదే 1000 రూపాయలు దొరికి అబ్బా నాకు సరిపోతుంది అని జోలి పెట్టుకుంటారు. 1000కి 100 రూపాయలకి ఎంత తేగా, 0 తేగా. కాబట్టి వీళ్ళు అనుకుంది 2 కేజీలు 3 కేజీలు చేపలేమో, కానీ వాళ్ళు పడవలకి నింపుకోలేని శక్తి, చాలని శక్తి అంత చేపలు పడితే పక్కవారిని అంత వేరొక ధోనిలోని తమ వారి పాలివారిని పిలిచి మాకు సహాయం చేయండి అని వాళ్ళని పిలుచుకొని వారు కూడా వచ్చారు. 2 ధోనిలు మునిగినట్లుగా పడవల మీద నింపారు. 4 కేజీలు 5 కేజీలు 10 కేజీలు పట్టువారు అక్కడ 2 పడవల నిండా నిండిపోయి ఇంకా గుంపులుగా ఇంకా పైకి పట్టే వలలు ఎక్కడ? కారణం ఇక్కడ ఏం జరిగిందంట? ఆయన మాట, ఆయన ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని లోబడ్డారు. ఇక్కడ మిరాకిల్, అద్భుతం, ఆశ్చర్యం ఎందుకు జరిగిందంటే, వారు నీ మాట చొప్పున మేము చేస్తాము. బోధకుడా, నా తండ్రి అయిన వెళ్ళినవాడా, నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తా. మేము రాత్రి అంతా వల వేసాం, అయినా ఉపయోగం లేదు, కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తాం. యేసు ప్రభు వారి మాట ఎప్పుడైతే వీళ్ళు అంగీకరించారో, యేసు ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? ఓ చేపల్లారా రండి అమ్మా రండి, ఇక్కడ నా బిడ్డలకి మీ ఆహారం కావాలంట. నా బిడ్డలు నన్ను నమ్మి ధోని నీటిలోకి నడిపించి వల్ల వేశారు. నా మాట మీద నా నమ్మకం ఉంచి వారి ధోనిని ముందుకు నడిపారు, వాళ్ళు విసిరారు. ఓ చేపలారా మీరు రండి అనగానే నీళ్ళలో ఉన్న చేపలన్నీ ఆయన స్వరాన్ని విని రకరకాలుగా పరిగెత్తుకొచ్చింది. ఓ ప్రభువా నాయన, నువ్వేనా పిలిచింది, నువ్వేనా యేసయ్యా పిలిచింది, అయ్యా వత్రం అని చెప్పి గబగబా కుప్పలు తెప్పలకు వచ్చేసి చేపలు మొత్తం. కారణం ఏంటంటే, ఈ చేపలు ఏం చేసినాయి అంటే యేసు మాటనే వినగలిగినవి, దేవుని మాటనే అవి వినగలిగినవి. విన్నాయి కాబట్టే, ఓ చేపలారా నా ప్రజలకు ఆహారం కావాలను, మీరు రండి అని దేవుడు ఆజ్ఞాపించగా ఆ చేపలు బహు విస్తారంగా పరిగెత్తుకొచ్చినాయి. ఆటల పోటీలు పెట్టినట్టు పరిగెత్తుకొచ్చినాయి. నేను వెళ్తా ముందని
దేనికి? చావుకి. చావు కూడా ఆటల పోటీలు పెట్టినట్టుగా నేను వెళ్తా పిలిచింది యేసు ప్రభు వారు, అమ్మో నేను వెళ్ళిపోవాలని గుంపులుగా వచ్చేసి వాళ్ళకి. కారణం దేవుడు పలికిన ఒక్క మాట. ఆ చేపలు విన్నాయి, ప్రభువా నువ్వేనా మమ్మల్ని పిలిచింది, అయితే మేము వస్తామయ్యా. ఇప్పుడు నువ్వు చెప్తున్న మాట ఏంటి? నీ శిష్యులకు నువ్వు చెప్పిన వారికి మేము ఆహారం అవ్వాలా? అయితే అయిపోతాం. చెప్పింది నువ్వు కదా అసయ్యా, చెప్పింది నువ్వయ్యా. కాబట్టి నీ శిష్యులకు మేము ఆహారం అవ్వాలి, నీ ప్రజలకు ఆహారం కావాలంటున్నావు, మమ్మల్ని వాడుకో. నువ్వు చెప్పగానే వచ్చేసావయ్యా, నేను రెడీ. ఆ వల్లకి వెళ్ళిపోమంటావుగా, అది వెళ్ళిపోతాం. హల్లెలూయా. చేపలు అంత చక్కగా దేవుడు చెప్పిన మాటనే విన్నాయంటే చూడండి. మిరాకిల్ చూసారా? ఆయన రాత్రి అంతా బోధగా మేము వెతికాం, ఏ ప్రయత్నం చేసాం, ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా మా వల్ల ఒక్క చేప పడిపోయేసరికి గుండెంతా ఒళ్ళంతా నీరసమైపోయి మనసు అంతా కదిలిపోయింది ప్రభు. కానీ నీ ఉన్నావే, ఆయనలో ఏం చూశారు? వాళ్ళు దైవికమైన శక్తిని చూశారు, దైవికమైన అభిషేకాన్ని చూశారు. అది చూడబట్టి వారు లోతులకు నడిపించారు, దేవుని మాటకి లోబడ్డారు, దేవుని మాటని విన్నారు, విస్తారమైన పంటను కూడా వాళ్ళు కోసుకోగలిగారు. లేదురా బాబు, నువ్వేంటి మాకు చెప్పేది కదా, పోటీ కాదువా, మాకు తెలియదా, మేము ఈ ఊళ్ళో పుట్టి వెళ్ళినాను కాదా అంటే అది లోబడతానం కాదు, ఎదిరించినట్టు. కానీ ఈయనే దేవుగా ఎదిగి, ఈయనే బోధకగా ఎదిగి, ఈయనే ఏళ్ళు వారైన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆయన లోబడి, ప్రభు నీ మాటకి నేను లోబడతాను. కానీ ఎక్కడైతే ఈ పేదలు వాళ్ళు వలలు వేసి లోబడ్డారో ఈ చేపలు కూడా దేవుని మాటకి లోబగేలా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం మనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 23వ వచనం. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి 25 వరకు ఈయన గాలికి నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నదిలో పేతురు వాళ్ళు వీళ్ళందరూ శిష్యులతో కలిపి యేసు ప్రభు వారు నదిలో ప్రయాణం చేస్తుండగా యేసు ప్రభు వారికి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఓ కన్ను అంటగానే కొంచెం అలాగా జారిపడతాడు. ప్రభు వారు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత అమాంతంగా పెద్ద గాలి వాన తుఫాన్ అంట, పెద్ద తుఫాన్. వారు వెళ్తుండగా ఆయన నిద్రించిన అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారంట. అయితే వాళ్ళు వచ్చి అంటారంట, ఈ మునిగిపోతే ఆయన ఎద్దకు వచ్చి ప్రభా నశించిపోతున్నామే అని ఆయన లేపి గాలి నీటిని పొంగిని గద్దెంపగానే అవి అణిగి నిమ్మలాలి. అది ఏం చేశారంట, యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు వారు నిద్రించగా వీరి మీద ప్రళయం, గాలివాన, తుఫాన్ అన్ని వస్తే భయాందోళనకు చెందారు. అమ్మో ఇక మేము చచ్చిపోతాం, ఇక బ్రతకం, మునిగిపోయాం, ఇక మా బతుకు అయిపోయింది. వాళ్ళు ఎక్కడున్నారు? నవి సముద్రంలో ఉంటారు. ఏంటి ఏ కత్తిగా ఏ పక్కన ఉంటే దూకి ఒకళ్ళు వచ్చేస్తారు. కానీ నవి సముద్రంలో గాలివానలో ఉన్నారు. గాలివానకు పడవ ఎట్లా ఊగిపోద్దు. ఏమి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, ఇంక మేము చచ్చిపోతాం అనుకున్నారు. అక్కడ వీళ్ళు ఏమని ఆలోచించుకోలేదంటే, మాతో ఉన్నవాడు అంతకుముందే ఆశ్చర్యక్రియలు చూశారుగా, అంతకుముందే అద్భుతాలు చూశారుగా, మాతో ఉన్నవాడు, మాతో కూడా పడవలో నిద్రించేవాడు
దేవుడే కదా, ప్రభువే కదా అని విశ్వాసం ఉంచక ఓ బోధకుడా మేము చచ్చిపోతుంటే నీకు నిద్ర ఎట్టబడుతుంది, ఎంత గాలివాన తుఫాను వచ్చి పడవ ఉప్పులు గిప్పులైపోయి ఊగిపోతుంటే నువ్వేం చక్కగా నిద్రపోతున్నావు, నీకు ఎట్ట నిద్ర పడుతుంది మేము చెప్తుంటే అని ప్రభు వారిని క్వశ్చన్లు వేస్తున్నారు. వాళ్ళు ప్రభు వారిని క్వశ్చన్లు వేసే అంత మనసా మీది, ప్రభు వారిని నిలదీసే అంత మనసా మీది. ఇప్పుడున్న లోకం పరిస్థితి కూడా అదే, ప్రభువా మా కార్యాలు చేయండి, మేము మాగాళ్ళు అనగొట్టుకున్నాగా, భక్తి ప్రార్థన చేస్తున్నాంగా, నువ్వు అనుకుంటే చేయడాయన నీ భక్తి ఆయనకి నచ్చిందా, ఆయన చెప్పిన దారిలో ఉందా, కరెక్ట్ అయిన వేలోనే ఉందా, ఆయన చెప్పిన బోధలో ఉన్నావా? క్రైస్తవులోనే అందరం చెప్పుకుంటున్నావు, ఆయన చెప్పిన బోధలో నువ్వు ఉన్నావా? ప్రభు ఏమంటున్నాడంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు, నేను చెప్పిన మాట వింటేనే. ఇప్పుడు మా ఉన్న లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు, మంచి బిడ్డ అయితే వాళ్ళకి ఆస్తి పాసు అన్ని నాటకి ట్రై చేస్తారు, చండాలు కూడా అయితే నీకేందుకు రాసేది పోరా అంటారు, మాట వాళ్ళకి బెదిరిగానే అంటారు, నీకు ఆస్తి కానీ పోరా ఇది కూడా చెప్పు అంటారు. అట్లాగే దేవుని మాట మన యేసు ప్రభు వారి మాట కూడా మనం వింటే మనల్ని ఏం చేయాలో, మనల్ని ఎలాగా దీవించాలో, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను నా కుమారులు అని తగినట్టుగా ఆయన సమాధానం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు అంటున్న మాట ఏంటి, ప్రభువా మేము చచ్చిపోతున్నాం, నీకు ఎలా నిద్ర పడుతుంది, లేవండి బోధకుడా లే, మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నిద్రపోతున్నాం ఏంటయ్యా అని అడుగుతున్నారు. అంటే ఎంత గుడ్డితనమో, ఎంత అవిశ్వాసత కలిగి ఉన్నారో చూడండి. విశ్వాసం ఎక్కడ? అప్పుడు ప్రభు వారు వచ్చిన మాట ఏంటి, ప్రభు వారు అన్న మాట ఏంటి ఒకసారి చదువు. మీ విశ్వాసం ఎక్కడ వారితో నేను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వారు దేశం వచ్చి అంటున్నాడంట. అయితే వారు అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ, అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడ, ఎక్కడ మీ విశ్వాసం ఉంచారు, ఎక్కడ ఉంచారు? నేనని నమ్మారే, నేనని వలేసారే, నేను ఎన్నో అద్భుతాలు చేశానే, కానీ పక్కనే ఉన్నారుగా, చూశారుగా, అయినను కూడా నేను మీతో ఉన్నానని మీరు ఎరుగలేదే, ఎక్కడ మీ విశ్వాసం ఉంచారు, ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి దేవుడు ఆయన అని ఆయన చేసిన పాఠం ఏంటంటే, ఆయన అంట ఆయన లేచి గాలిని నీటి పొంగుని గద్దెంపగానే అవి అణిగి నిమ్మలమాయను. ఏం చేశాడంట ఆయన? నిద్ర లేచి గద్దించాడు. ఎవరిని? ఫస్ట్ గాలి వాడిని గద్దించాడు, తర్వాత శిష్యులు గద్దించాడు. ఫస్ట్ గాలి వాళ్ళని గద్దించాడు. హే వాతావరణమా, నా వాళ్ళు భయపడుతున్నారు, నా బిడ్డలు భయపడుతున్నారు, నా శిష్యులు భయపడుతున్నారు, నేనుండగా నువ్వు వారిని భయపెడతావా? నేను చెప్పిన మాట నువ్వు పో అని ఆయన ఆకాశం వైపు అలా రెండు చేతులు ఎత్తి ఆజ్ఞాపించగా వాతావరణం అప్పటిదాకా కురిసిన పెద్దవాన ఆగిపోయింది, అప్పటిదాకా వచ్చిన గాలి తుఫాను పోయింది, అప్పటిదాకా పడవను ఊపేసిన గాలి ఎట్ట పడవని కిందలో నీళ్ళలో ముంచేతమైన తపంతో చూసిన గాలి పోయింది, అన్నీ పోయి కారణం పడవ అక్కడ నిలబడ్డ కారణం ఏంటంటే యేసయ్య మాటని ఎవరన్నారు? వాతావరణం విందే, గాలి విందే, వాన విందే. హల్లెలూయా. చేపలు ఏం చేసినాయి అక్కడ? చెప్పకనే చేపలు ఏం చేసినాయి అంటే, ఓ యేసయ్య, ఓ ప్రభువా, నీ శిష్యులకి మమ్మల్ని ఆహారంగా కమ్మంటున్నావు కాబట్టి మేము రెడీ, నువ్వు చెప్పావుగా వల్ల పడిపోతాం హాయిగా, ఓకే మీ మాట అంటాం ప్రభు. మేము అనగానే చేపలు లోబడి మరి వాళ్ళలో పడ్డాయి చచ్చిపోవడానికి. అదేవిధంగా వాతావరణం ఇక్కడేం చేసింది? వాతావరణం కూడా అనుకూలంగా మారిపోయింది. ఎవరు? వాతావరణం దేవుడి మాట ఉంది, గాలి మాట ఉంది, వర్షము తుఫాను దేవుడి మాట ఉంది, చేపలు ఏంటి చేపలు మనకున్న జ్ఞానం ఉంటుందా? ఉండదు. అవి కూడా మాట అన్నాయి, కానీ మనుష్యుడు మాత్రం మాట వినట్లా. బాబు గుడికి రాడా బాబు, యేసు అని ఆయన ఒక దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యాన్ని ఏర్పరిచాడు,
ఆ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడం కొరకే ఈ భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించి చిత్రవాళ్ళ హింసించి చిత్రవాళ్ళ పడి ఎన్నో బాధలు పడి కొండలతో కొట్టబడి చివరి రక్తపు బొట్టు కూడా మన కోసమే కార్చి మన సినిమాలో చూస్తుంటాం. లాస్ట్లో ఒకడు పక్కలో పొడుతాడు. ఇవి చచ్చాక లేదు కదా డైలాగ్ ఉంటుంది. పగంగానే రక్తం ఏమి రాదే వాడికి, నీళ్ళెట్ట పడపడా కాదు. అంటే అర్థం ఏంటి? ఇక ఆయన ఒంట్లో రక్తం లేదంట. హల్లెలూయా. ఏమైందంట? రక్తం నీ కోసం నా కోసం అంతా రక్తాన్ని అంతా కార్చాడు. నిన్ను నన్ను కన్నా అమ్మ నాన్న కార్చరండి అంత రక్తం. కావాలని మనకి ఏదో హాస్పిటల్ బెడ్ మీద తెస్తారు గిద్దులు విజయాలు బాబాకి నేను ఎవరైనా నా ఒంట్లో వేసి చిక్తా అంటారు. కానీ దేవుడు నీ కోసం తన ఒంట్లో ఉన్న చివరి రక్తపు బొట్టు కూడా అయిపోయి ఇక నువ్వు పట్టులో పొడిస్తే నీరు మాత్రమే మిగిలిందండి. అలాంటి దేవుడు గారు దొరుకుతారా? అలాంటి గొప్ప దేవుడు గారు దొరుకుతారా? మన ప్రభు అంత చేశాడే, ఎందుకు నువ్వు లోపడట్లేదు? ఎందుకు నువ్వు ప్రేమించట్లేదు? ఎందుకు ఆయన దగ్గరికి రావట్లేదు? నీ కోసం ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన నీ కోసం వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చి సమయాన్ని పెట్టుకొని, ఉపవాసాలు పెట్టుకొని, ఫాస్టింగ్ పెట్టుకొని, శ్రమలు అనుభవించి, కొనలతో కొట్టబడి ఇంతలా మొత్తం ఉమ్ముతారు ప్రభు మొహాన్ మీద. మనల్ని ఎవరన్నా మాట అంటే మనం ఓర్చుకోం, ఏదైనా నన్ను కొడదకెళ్తాం. కానీ ప్రభు మొహం మీద ఎంత ఉమ్ము ఇలా ఊస్తే తుడుచుకుంటాయి. కానీ కొండలతో కొట్టిన వాడిని క్షమించాడు, పట్టించిన వాడిని క్షమించాడు, బళ్ళతో పొడిచిన వాడిని క్షమించాడు, అందరిని క్షమించాడు, పక్కన ఉన్న దొంగలతో సహా క్షమించాడు. చివరి రక్తపు బొట్టు కూడా నీకోసమే కాచాయన చనిపోయాడు. చేపలు లోపడ్డాయి, గాలి వాతావరణం లోపడింది, గాలి తిరిగి నువ్వు మాత్రం లోపడతావు. కారణం దేవుడు అనే భయం నీ హృదయంలో లేదు. దేవుడు ఉన్నాడు, చూస్తాడు, మన పంట పండుతుంది, మన పాపం పండుతుంది. ఏదో రోజున మనం మూలన పడతాం దేవుని నెరగకపోతే అనే భయం నీ హృదయంలో కేవలం లేనందునే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు సాగుతున్నావు. దేవుని ఎరుగక, దేవుని మాటను విడిచిపెట్టి లోబడక నువ్వు జీవిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాతావరణం అన్ని చేపలే లోబడినప్పుడు నీకేంటండి? వాటికన్నా నీ జ్ఞానం ఎక్కువ ఇచ్చాడు. పొద్దున్నే లెగుస్తున్నావు, మంచి ఆహారం తింటున్నావు, మంచిగా అన్ని చేస్తున్నావు, కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చి నీకు ఇచ్చి ప్రార్థించమంటే నీకేంటి బాధ? ఎందుకు నువ్వు లోబడవు? వాతావరణం లోపరచగలిగిన వాడు నిన్ను లోపరచలేకపోతున్నాడు ప్రభు. మారుతున్నారని సమయం ఇచ్చాడు. మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో, హృదయాన్ని మార్చుకో అని ఎందుకోసం మార్చుకోమన్నాడు? నువ్వు ఆయన పోషిస్తానుగా, లేకపోతే ఆయనకి నీ కాసులు డబ్బులు ఇస్తానికి మార్చుకోమంటున్నాగా? మన కోసం మార్చుకోమంటున్నాడు. బిడ్డ, పాపం అనే మరక నీకు అంటటానికి వీల్లేదయ్యా నా బిడ్డ. పాపం అనే నీ జీవితంలో ఉన్న పాపం అనే మరక ఉందే, దాన్ని తుడుచుటకే నేను నీ జీవితంలో కలుగు పెట్టాను. హల్లెలూయా. ఎంత వైట్ షర్ట్ వేసుకున్నానే, చిన్న మరకాయ పడితే నేను సేమ్ ఫీల్ అవుతా. అబ్బా మరకంటింది అది గబకని సొక్కాయ తీసి బతకండి అని చెప్పి ఇంట్లో ఇచ్చేస్తా. ఇక్కడ చిన్న మరకంటితేనే నీవు షర్ట్కి అలా చేస్తే నీ జీవితానికి, నీ బ్రతుక్కి పెద్ద మరకంటితే దాన్ని కనుగొట్టుకోవడానికే ప్రభు వచ్చాడు. మన ఇంట్లో ఈ షర్ట్ను దానికి ఆడవాళ్ళు ఉంటారు. నీ జీవితానికి కడగడానికి ప్రభు వచ్చాడు. ఆ మరకను తీసివేయడానికి ప్రభు వచ్చాడు. కానీ ఆయన కడగడానికి నీవు అవకాశం ఇవ్వట్లేదు. చేపలు లోబడి, వాతావరణం లోబడిన విధంగా మనకు అన్ని జ్ఞానాలు ఉన్నా మనం లోబడలేకపోతున్నాం. కారణం మన బ్రతుకు మనమే బ్రతికేయటం, దేవునికి అప్పచెప్పుకోకపోవడం, దేవునికి లోబడకపోవడం. మన సంపాదన మనదే, మన ఆదాయం మనదే, మన అప్పులు మనదే, మన బెడద మనదే, మన జీవితం మనదే, మన లోకం మనదే, మన పాపం మనదే. ఒక్కసారి కూడా దేవునికి నీవు హృదయం ఇవ్వకపోతే, అప్పచెప్పకపోతే ఇంక ఎట్లా రాదు? నేను ఎప్పుడు లోపడతావు. అదేవిధంగా చూసుకుంటే ఒక మన దైవజనులు అయ్యగారు చెప్పిన మాట ఒకటి మీకు చెప్తాను. ఒక పెద్ద కాంప్లెక్స్ 7 అంతస్తుల మేఘ అంట, 7 అంతస్తుల మేఘ మొత్తం బట్టల షాపులన్నీ. 7 అంతస్తులు కూడా లిఫ్ట్ ఉంటుంది పైకి కిందకి వెళ్ళడానికి.
పెద్ద బట్టల షాప్, టీ మార్ట్ లాంటిలాగా పెద్ద బట్టల షాప్ అంట. ఆ బట్టల షాప్లో అన్ని ఒక మనిషి అన్ని షాపులకి వెళ్ళింది. అన్ని షాపుల్లో బాబు ఇది ఎంత కొత్తది అని ప్రతి షాపు అన్ని అడిగి 7 ఫ్లోర్లు తిరిగేసిందంట. 7 అంతస్తులు తిరిగేసింది. ఈ బట్ట అంతా, ఈ గుడ్డ అంతా, ఇదంతా, ఈ క్లాత్ అంతా, ఇది ఎంత కొత్త అన్ని రేట్లు అడిగింది. ఆ 7 అంతస్తులు కింద దిగి ఇంటికి వచ్చేసింది. ఏం అనకుండా వచ్చేసింది. కారణం కొంతమందికి అదో పిచ్చి. అట్లాగే నువ్వు మందిరానికి వచ్చి కూడా ఏమి పొందుకోకపోతే ఎందుకంటే నువ్వు ప్రతిరోజు మందిరానికి వస్తావు, కానుకేస్తున్నావు, దశమభాగం వేస్తున్నావు, దేవునికి లోపడుతున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ ఉట్టిగా హృదయం మాత్రం దేవునికి అప్పచెప్పుకోకుండా వెళ్ళిపోతాం. మరి ఆమె అక్కడ ఏమి కొనుక్కోకుండా అన్నీ అడిగి ఆమె ఏం కొనుక్కోకుండా ఇంటికి ఎలా వచ్చేసిందో, నీవు కూడా అన్ని దేవుని విషయం లోపడలేవు. కానీ నీ హృదయాన్ని మాత్రం అప్పచెప్పలేదు దేవుడికి. క్రమంగా మందిరానికి వస్తున్నావు, దశమభాగం ఎత్తున్నావు, కానుకే ఎత్తున్నావు, అన్నీ ఎత్తున్నావు. హృదయం మాత్రమే వల్ల నీ వెంట ఖాళీగా వెళ్ళిపోతున్నావు. నీ హృదయంలో నింపుకోవట్లేదు ఏది కూడా. వచ్చే వెంటనే వెళ్ళిపోతాం. అప్పుడు అది ఎటువంటి మార్గం? అది 7 అంతస్తులు కాళ్ళు నొప్పులు వచ్చేలాగా తిరిగి ప్రతి కొట్టుకి వెళ్ళి నోరు అరిగిపోయేలాగా అన్నీ అడిగింది. ఇది ఎంత బాబు నోరు అంత అరిగిపోయేలాగా అడిగి ఏమి కొనకుండా ఇంటికి వచ్చేసింది. అట్లాగే నువ్వు అన్నీ చేసి దేవుని మందిలో కొంతమంది అన్ని సంఘాలు తిరుగుతారు, అన్ని మందిరాలు తిరుగుతారు. ఏది పరిశుద్ధాత్మో వారికి తెలియదు. వారికి ఎందుకు ఈ లోబడకపోతే లోబడిన వాళ్ళు చేసే పని అంటే దేవునికి చేపలు వాతావరణం లోబడినట్టుగా మనిషి ఎప్పుడైతే దేవునికి లోబడిన వారు చేసే పనులు ఏంటంటే ఆ మందిరంలో కాసేపు, ఈ మందిరంలో కాసేపు, ఆ మందిరంలో కాసేపు నిలబడతాడు. కారణం ఎందుకంటే ఇది లోబడ్డం. ఆ మందిరాల్లో కావాల్సింది ఏంటి? పదవి కావాలి, ఓ ప్రెసిడెంట్ పదవి కావాలి, ఓ సంఘ పెద్ద పదవి కావాలి, పెత్తనం కావాలి, అధికారం కావాలి. సంఘంలో ఫస్ట్ పాటు వీళ్ళకే ఇవ్వాలి, ఫస్ట్ పాటు ఆమెకే ఇవ్వాలి, మైకి చిరిగిపోయేలా ఆమెకే ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళు కాగానే అమ్మాయి 1000 మందిలో ఉన్న అమ్మాయి రా నువ్వే పాడబడాలి ఫస్ట్ రా అని ప్రియారిటీ ఇవ్వాలి, గొప్ప చెయ్యాలి, మెప్పు చెయ్యాలి. సంఘంలో పేర్లు చదివి వీళ్ళంత తోపులు లేరని చెప్పాలి, వీళ్ళంత గొప్పలు లేరని చెప్పాలి, వీళ్ళంత డబ్బిచ్చేవాళ్ళు లేరని చెప్పాలి, వీళ్ళంత సంఘ పెద్దలు లేరని చెప్పాలి. అట్లాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు, పదవులు కోరుకునేవాళ్ళు అనేక సంఘాల్లో తిరుగుతారు. ఎందుకని వీళ్ళు మారు మనసు లేదు కనుక, వీళ్ళు కోరుకునే పదవి కనుక అన్ని సంఘాలు ఇలాగే ఆమె తిరిగినట్టుగానే, జగంతస్తుల మేడలో తిరిగినట్టుగానే వీళ్ళు తిరుగుతానే ఉంటాయి. కారణం నిలకడ లేక దేవునికి లోబడక ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ సంఘంలో ఒక్కడే నిలబడలేకపోతారు. ఎందుకంటే వాక్యం గద్దిస్తుంది. నేను ఎలాగే ఉంటా, ఎదవలాగా ఉంటా, తాగుతా అంటే మా దగ్గర కుదరదు. అక్కడ పరిశుద్ధాత్మ సంఘంలో నువ్వు ఎదవలాగా ఉంటా కుదరదు. యేసు నిన్ను కడగమన్నాడు, నేను నిన్ను కడిగాను. నువ్వు తాగడానికి లేదు, వ్యభిచారం చేయడానికి లేదు, వ్యభిచార బంధకాల్లో ఉండడానికి లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సంఘంలో ఉండే బాధ ఏంటంటే ముక్కుసూటి సమాధానంగా చెప్పే మాటే పరిశుద్ధాత్మ సంఘంలో ఉంటుంది. కారణం ఈ పరిశుద్ధాత్మ సంఘంలో ముక్కుసూటి మాట ఎందుకు ఉంటుందంటే, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా సూటిగానే మాట్లాడాలి, నిజాయితీగానే ఉంటాయి. దేవుని మాట ఏం మాట అంటే, నీ నోట నుండి అవును అంటే అవునని పదమునే పలకవలెను, కాదు అంటే కాదని పాటనే ఆ మాటనే మీరు పలకవలెను అంది. అంతేగాని ఈ మాట ఆ మాటకు మార్చడం, ఆ మాటను ఈ మాటకు మార్చి పొలలు పెట్టడం, గొడవలు పెట్టడంగా కాదు. నీ మాట అవును అంటే అవును అని, కాదు అంటే కాదు అని తప్ప వేరొక మాట వ్యర్థమైనది నీవు పలకరాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక లోబడితే ఇన్ని సంఘాలు తింటారు. పరిశుద్ధాత్మ సంఘంలో ఉండదు అట్లా ముక్కు సూటిగా బాబు నువ్వు ముంతాడు పరలోక రాజ్యానికి వెళ్ళాం. మన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఎందుకు కొడతాం? వాళ్ళకి ప్రయోజకులు అవ్వడానికి కొడతాం.
వాళ్ళ భవిష్యత్తులో మంచి చదువు ఉండదని కొడతాం, లేకపోతే గేదెలు కాసుకోవడానికి వెళ్తాయి, ఇటు గొడ్ల సాగుకి చదువు కనీసం బస్సు మీద పేరు కూడా చదవడం కానీ గొడ్ల సాగుకి వెళ్తాయి, కానీ 2 దెబ్బలు కొట్టి మరి నువ్వు చదవరా అని పంపిస్తాం. అవసరం టీచర్కి చెప్పి అమ్మ మా వాళ్ళు చదవకపోతే ఇంకో 4 దెబ్బలు ఎక్కువ కొట్టున్నామ్మా అని చెప్పి, అవునా కదా? అట్లాగే ఇక్కడ పరిశుద్ధాత్మ సంఘంలో ఉండే సేవకులు కూడా, బాబు నువ్వు వ్యభిచారం చేయటానికి వీల్లేదు, అమ్మా నువ్వు వ్యభిచారం చేయటానికి వీల్లేదు, నువ్వు తాగడానికి వీల్లేదు. దేవుడు నిన్ను కడుగుట కొరకే ఈ సంఘంలో నిలబెట్టున్నాడు, నిన్ను మార్చుట కొరకే ఈ సంఘంలో నిలబెట్టున్నాడు. కాబట్టి ఈ సంఘంలో ఉన్న నీవు పాపం చేయటానికి వీల్లేదు. పాపము చేస్తే లోకములో ఉంటావు, నరకంలో ఉంటావు. నరకంలో కాలటం ఆయనకి ఇష్టం లేదు కనుక నిన్ను ఈ సంఘంలో నిలబెట్టాడు. కాబట్టి నువ్వు వ్యభిచారం చేసి ఊరుకోను, అబద్ధం ఆడితే ఊరుకోను, పాపం చేస్తే ఊరుకోను అని ఖండిస్తారు పరిశుద్ధాత్మ సంఘంలో ఉండే బోధ. అంతేగాని అది నీ గసిస్తే సంఘానికి రాయవారా, ఈ దశంభాగం రాయవారా, కానుక వేయవారా, కానుక బాధరా, ఇప్పుడు నడుచున్న బోధలు అవే. అవి కాదు మన దగ్గర ఉండేది. సూటిగా ఉంటుంది సమాధానం. దేవుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని తప్ప వేరే మాట బొంకుడు మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. అట్లాగే మన బోధ కూడా అలాగే ఉంటుంది. స్ట్రైట్గా ముక్కుసూటి సమాధానంతో వెళ్ళే బోధ తప్ప అడ్డదనంగా నిన్ను మెప్పించాలనో, నిన్ను పొగడాలనో, పొగిడి నీకు ఆకాశానికి ఎక్కుతాగనో బోధలు మన దగ్గర ఉండవు. అటువంటి పరిశుద్ధాత్మ సంఘంలో నువ్వు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. నిన్ను ఖండించైనా తిట్టైనా పరలోక రాజ్యంలో చేర్చటమే దైవ సేవకునిగా సేవకులు చేసే పని. లేదు నేను విన్నో అంటావా, నరకం తప్ప చెప్పుకుంటావు. దేవుడు కూడా నీ కోసం చూస్తాడు. నా బిడ్డ ఇవాళ రేపు మాట్లాడని చూసి 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 ఆయనకే విసుగు చెందితే ఆయనే నిన్ను అపవాది చేతులకు అప్పగిస్తాడంట. ఆయనకి చిరాకు పుడితే ఆయన నిన్ను అప్పగిస్తాడంట. ఇప్పుడు మన లోకంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఎంత రాగానే గంజాయి, ఎంత రాగానే మందు. ఆ అమ్మాయి ఏ అలవాటు లేకుండా ఎవరికొన్నా చెప్పండి. అదేనండి అదేమన్నా పెద్దవాళ్ళు ఎవరన్నారు, ఎందుకు ఆ పనులు అన్నావు? నీ వయసులో నువ్వు చేయలేదా? అది నాది ఎందుకు, నాది పనికిమాల బతుకు నాకు తెలుసు. నాకు లేక నువ్వు అవ్వకూడదని నేను చెప్పుచున్న మాట. నేను పనికిమాలలోనే, నేను రాతోనే, నేను చెడ్డలుగానే బతికాను, కానీ నా జీవితం లాగా నీది ఉండకూడదని చెప్తున్నాను రా అని హృదయంతో మనం చెప్తాం. నీ వయసులో నువ్వు చేయలేదా? నా వయసులో 10 రూపాయలకి విలువ ఉంది, రూపాయికి విలువ ఉంది. నీ వయసులో 100 రూపాయలకి కూడా విలువ లేదు, 1000 రూపాయలకి విలువ లేదు, 2000కి విలువ లేదు, 1,00,000 రూపాయలకి కూడా విలువ లేదు నీ వయసుకి. నాకు అప్పుడు రూపాయే గొప్ప. రూపాయికి స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొంటారు ఆ రూపాయి తెచ్చి. అట్లాగే అప్పుడు విలువ అప్పుడుది, ఇప్పుడు విలువ ఇప్పుడుది. అప్పటి పాపం కన్నా ఇప్పుడు పాపం ఇంకెక్కువ గొప్పది పాపం. కాబట్టి దేవుడు ఏంటంటే అంటున్న మాట ఏంటంటే, చేపలు లోపడ్డాయి కదా, నేను చెప్పిన మాట ఉంది కదా, గాలి కూడా నా మాట ఉంది కదా, వాన కూడా నా మాట ఉంది కదా, మీరెందుకు నా మాట అనట్లేదు? ఎందుకు మీరు నా మాట అనట్లేదు? నేను మొన్న నాకు ఒక కళ దర్శనం. అమ్మగారు, మా పాస్టర్ అమ్మగారు మంచం మీద పడుకున్నారు, ఎల్లికలకి అలా పడుకున్నారు. పడుకుంటే నేను ఆ కాళ్ళ దగ్గర పడుకున్నానంట. ఆ కాళ్ళ దగ్గర మంచం వేసుకొని నేను పడుకున్నానంట. అమ్మగారు అక్కడ పడుకున్నారు. అసలు వేసుకునే తెల్ల డ్రెస్, చక్కగా ఇలా ముసుగు వేసుకొని చక్కగా తెల్ల డ్రెస్ చక్కగా లెగిసి ఆమెలోంచి లెగిసి నా కాళ్ళ దగ్గరికి వచ్చి నా కాళ్ళు కొట్టి నన్ను లేపాడు. లేపి నేను ఎవరినో తెలుసా తట్టున్నాడు. నేను ఎవరినో తెలుసా నీకు? చెప్పయ్యా. నేనే తలమి చెప్పుని లగల పైకి చెప్పయ్యా అంటాడు. నేను ఎవరినో తెలుసా? నేనే జీవమును, మార్గమును, సత్యమును. నేను ఎక్కడ ఉంటానో తెలుసా? ఆమెలో ఉంటాను. ఆమెలో అంటే మా అమ్మ, మా ఆత్మీయ తల్లి. ఆ కళ మొదటి రోజే వచ్చింది నాకు, మర్చిపోతే మళ్ళీ 2వ రోజు కూడా వచ్చింది. ఒకసారి వచ్చిందా మర్చిపోయాను, నాకు గుర్తు లేదు, ప్రస్తావన లేదు, కనీసం బ్రదర్ గారికి చెప్పలేదు, ఎవరికి ఈ కళ చెప్పలేదు. నేను 2వ రోజు కూడా వచ్చింది, నాకు ఒళ్ళు జలదరిచిపోయింది. ఇదేంటి నిన్న వచ్చింది నాకు గుర్తు లేదని ఇవాళ మళ్ళీ అదే మాటను గుర్తు చేసి లేపి మళ్ళీ అలాగే లేచాడు. 2వ రోజు కూడా అలాగే లేచి వచ్చి, నేను ఎవరో తెలుసా ఇలా అంటున్నాడు,
నేను ఎవరో తెలుసా నీకు? నేనే జీవం, మార్గం, సత్యం. నేను ఎక్కడ ఉంటానో తెలుసా? ఆమెలో ఉంటాను. అంటే మా అమ్మ ఆత్మీయ తల్లి, ఆమెలో ఉంటాను. అయితే నేను నిద్ర లేచిన తర్వాత అనుకున్నా ఆమెలో ఉంటాను అంటే, ఎందుకంటే అమ్మ ఫాస్టింగ్ ప్రేయర్స్, ఎక్కువ ప్రార్థనలో గడపటం, దేవునితో ఎక్కువ సహవాసం ఉండటం, పరిశుద్ధత కలిగిన జీవితంలో ఉండటం, ఎంతో పరిశుద్ధ భక్తి శ్రద్ధలతో నిత్యం వాక్యం, దేవునికి తప్ప మనుషులు ఎవ్వరికి కూడా లోపడదు. బ్రతికితే ఆయన కోసమే బ్రతుకుతా, చస్తే ఆయన కోసమే అన్నంత జీవితం అమ్మగారు జీవిస్తున్నారు కనుక ఆయన ఏమంటున్నాడు? నేను ఆమెలో ఉంటాను అని నాకు చూపిస్తున్నాడు. ఎక్కడ ఉంటాను తెలుసా? ఆమెలో ఉంటాను అన్నాడు. ఆ మాటని నాకు ఈ రోమాలు ఎక్కబడిచిపోయి. ఎందుకు? ఆయన చెప్పినందుకు ఎక్కబడిచిపోలా. మొదటి రోజు మర్చిపోయాను, రెండో రోజు మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేశాడో అర్థం కాదు. అట్లాగా పర్టికులర్గా దేవుడు రెండోసారి గుర్చిగా మాట్లాడాడంటే ఎంత కృపగా మాట్లాడాడు. ఆయన అంతా చక్కని వైట్ బట్టలు వేసుకొని చాలా చక్కగా మాట్లాడాడు. అదే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇప్పుడు కడవరి దినాలని చెప్తున్నాడు. మారి మనసు పొందండి, మారండి. వాతావరణం ఏ రకంగా నా మాట ఉందో, చేపలు నా మాట ఉన్నాయో, అదేవిధంగా దానియేలుని ఒక సింహం బోన్లో పడేసినప్పుడు, దానియేలు సింహం బోన్లో పడేసినప్పుడు కుక్కలే మనం చూసి బోబో అని వస్తుంది. ఇక సింహం అంటే ఒక్కదాపుగా చంపేస్తుంది. ఎట్లా డైరెక్ట్గా మొహం మీద చూపి మొహం కొరికేస్తుంది. ఎట్లా తలకాయ నోటి పెట్టుకుంటాం డైరెక్ట్గా. పని చేసిందంటే మనం బతకం. దానియేలు సింహాల బోన్లో పడేయంగానే, ప్రభువా నన్ను పడేస్తున్నావా? ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఓకే పడేసుకో అని దేవుడికి అప్పగించుకున్నాడు. సింహాల బోన్లో పడేశాడు. సింహం ఒక్కసారిగా వెనక్కి తిరిగి లేచి చూసి చక్కగా లేచింది. మంచి ఆకారం, పెద్ద మాంసం వచ్చింది. ఈరోజు కడుపు నిండా తినొచ్చు, యమా మాంసం, అబ్బా అని నోరు వేరగట్ట అన్నది. పెద్ద మాంసం వచ్చేసింది. ఒక్క దెబ్బకి దుక్కి చంపేయాలి, తినాలని నోట్లో మనసులో ఆశ కలిగింది. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా లేచేసి నిల్చుంది, లేచి రెండు కాళ్ళు లేపెట్టి నిల్చుంది, కదలకుండా. ఏంటమ్మా ఏంటి? నన్ను చంపి తింటమే నీ పని, తిను అని దానిలు అంటే అంటుందంట. అది అయ్యా నేను నిన్ను ఎక్కడ చంపగలను అయ్యా, నువ్వు ఆయన మనిషి వంటగా, నేను చంపలేను. అయ్యో నా వల్ల కాదయ్యా, నీ దేవుడు చెప్పు నేను నిన్ను చంపలేదని, లేదంటే నాకేతకి శిక్ష. రెండు కాళ్ళు ఇలా లేపి అయ్యా, రెండు కాళ్ళు లేపి లోపడగానే దానిలో అంటాకంట, నువ్వు క్రూరమా కాను కదా, చంపడమే నీ వంతు, చంపడమే నీ పని, చంపేదా రా నన్ను చంపుకొని తిను, నీ పని అదేగా అంటే, ఏందయ్యా చంపేది? ఊరుకో, ఏది నిన్ను చంపేది? నిన్ను చంపే శక్తి నాకు లేదు నాయన, నువ్వు ఆయన కుమారుడు అంట, పైన భూమి మీద నువ్వు ఆయన పని చేస్తున్నావు అంట, నిన్ను చంపితే నా బతికి అయిపోయినట్టే బాబు. ఈ ఒక్కరోజు నేను మాంసంగా తింటా, రేపు నేను చచ్చిపోతా. ఎందుకంటే నువ్వు ఎవరి కుమారుడివి? ఆయన పంపిన కుమారుడివి. నిన్ను చంపలేదు సార్, నీకు దండం పెడతాను సార్, అయ్యా రేపు పొద్దున వెళ్ళిపోయా ఇక్కడి నుంచి. ఎంతగా సింహం దండం పెట్టిందండి ఆయనకి, ఎంతగా సింహం లోబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఎంతగా సింహం లోబడి దండం పెట్టిందంటే ఎవరి మాట వింది? దేవుని మాటకు లోబడింది. ఇక్కడ 3 సన్నివేశాలు మనం గుర్తు చేసుకుందాం. ఒకటి, చేపలో ప్రభు చెప్పగానే లోబడ్డాయి. గాలి వాన వాతావరణం అన్నీ కూడా లోబడ్డాయి. ఈ సింహం కూడా లోబడిపోయింది. అవి విన్నాయి. ఎవరి మాట ఉన్నాయి? దేవుని మాటలు విని లోబడి. మనం లోబడట్లేదు కాబట్టి మన బ్రతుకుని, నా స్వరం వినండి, నా స్వరం విని ఈ బ్రతుకుని మార్చుకోనని దేవుని మాట. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, కర్నూలులో మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, కాలిపోయారు కొంతమంది ప్రయాణాన్ని చూసారుగా. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ ప్రయాణాల్లో ఒక్కొక్కరు కోటి ఆశలు హృదయంలో పెట్టుకుని, ఒకరు ఉద్యోగానికి వెళ్తుంది, ఒకరికి ఉద్యోగం వచ్చిందని, ఒకళ్ళ అమ్మ నేను ఇంటికి వచ్చేస్తాను ఏం కంగారు పడమాకని, ఒక్కొక్కరు ఒక ఇంటిమేషన్ ఇచ్చి బయలుదేరి ఎన్నో ఆశలు వారి హృదయాల్లో పెట్టుకొని వారి ఇంటికి బయలుదేరారు.
బయలుదేరినప్పుడు ఎవరి ద్వారానా జరగని ఆ డ్యామేజ్ జరిగింది. ఎవరో కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఆ అబ్బాయి కొద్దిగా తాగుమూతనంగా ఉండి కొంచెం హార్ష్గా ఉన్నాడు, ర్యాష్ క్యాండిడేట్లాగా ఉన్నాడు. ఆ బండి చూసారా వీడియోలు, యాక్సిడెంట్ వీడియోలు. అయితే ఆ బండి ఇదైపోయి పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి ఈ బస్సుకి రగులుకొని వెనమాల అంతా కూడా ఫైర్ అయిపోయి కొంతమంది దూకారు, కొంతమంది చనిపోయారు. అయితే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయారు? గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరి మీద నమ్మకంతో బస్సు ఎక్కారు? డ్రైవర్ మీద నమ్మకంతో బస్సు ఎక్కారు. ఈ నైట్ బస్సు ఎక్కుతున్నాం మేము, రేపొద్దున మా వాళ్ళు చూసుకుంటాం, రేపొద్దున మా ఇంటికి వెళ్ళిపోతాం అనే నమ్మకంతో ఆ బస్సులో హాయిగా ఎక్కి బెడ్ల మీద పడుకున్నారు. కానీ కారణం డిస్టర్బెన్స్ వచ్చేసి మరణాన్ని తెచ్చుకున్నారు. కారణం దేవుని కృప లేదు. అట్లాగే వాళ్ళ పరిస్థితి పాపం వాళ్ళకి అలాగే జరగాలని ఉందేమో, అలాగే జరిగి 2 రోజుల నుంచి ఏడుపులు పెగడలు బాధ, 3 రోజుల నుంచి కరెక్ట్గా మన జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాళ్ళు అనుకున్నారు చచ్చిపోతారని, అనుకోలేదు. కానీ సడన్గా చనిపోయారు. రేపు మన చావు కూడా అంతే. దేవుడు చెప్తున్నాడు, నానా నరకం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది, 2 ఉన్నాయి. దయ్యము ఉంది, దేవుడు ఉన్నాయి. కాబట్టి మీరు దెయ్యానికి చోటిస్తే నరకమైన మార్గాల్లోకి వెళ్తారు. దేవుని మార్గం అనేది ఒకటి ఉంది, దానిలోకి వెళ్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి పరలోక రాజ్యం నా మార్గం చాలా మంచిది, మీకు నిత్యం జీవం అక్కడ ఉంటుంది కనుక మీరు మారండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, ఏ బాప్తిజమో పొందుకోలేదు, వారి మనసు పొందుకోలేదు, చెందలేదు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళ పరిస్థితులు? నరకప్రాయాలు అయిపోతారని బాధ. అట్లాగే ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వాక్యాన్ని తెచ్చి అనేక మంది సేవకులు నిలిపి ఎన్నో మాటలు చెప్తున్నాడు. ఆయన మారండి మారండి మారండి, అయినా మనం మారట్లా. అట్లాంటి సడన్ సావు మనకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు చెప్పా నీకు మారమని నేను, ఎన్నిసార్లు నా పిల్లలు పంపించి నేను నిలమన్నా, ఎన్నిసార్లు నా సేవకుల చేత నీకు ఈ మాటలు వినిపించాను నేను. గాలి, వాతావరణం, చేపలు, సింహం అన్నీ లోపడ్డాయి, కానీ నువ్వు ఎందుకు లోపడలేదు? చూసావు ఇప్పుడు ఎలా కుక్కచాలు తెచ్చావో, అది దేవుడే నేను తిడతాడు. అలాంటి పరిస్థితి మనకు వద్దు. కాబట్టి అలాంటి ప్రయాణంలో వాళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడ రాశాడు, ఒక మంచి మాట రాశాడు. ఆ ప్రయాణం ఎక్కడికో చేరడం కోసం మొదలవ్వలేదు, అది కేవలం జీవితాన్ని చూడడం కోసం మొదలైంది. కానీ విధి ఆ దారిలోనే ఆపి ఆఖరి గమ్యంగా చూపించింది. ఎంత చక్కగా రాశాడు. ఆ ప్రయాణం ఎక్కడికో చేరడం కోసం మొదలవ్వలేదంట, అది కేవలం జీవితాన్ని చూడటం కోసం మొదలైంది. కానీ విధి ఆధారంలోనే ఆపి ఆఖరి గమ్యంగా చూపించిందంట వాళ్ళకి. రేపు మన బ్రతుకు కూడా అంతే. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన బ్రతుకు కూడా అలా అవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏ రీతిగా లోబడ్డాయో మనం కూడా లోబడితే పరలోక రాజ్యంలో ఉంటాం. ఇంతవరకు నేను మెసేజ్ చెప్పిన సారాంశం, ఉద్దేశం ఏంటంటే, వాతావరణానికి నోరు లేదు, చేపలకు నోరు లేదు, అవన్నీ ఏమి మాట్లాడలేదు, మనకు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ నోరు లేని జంతువులు అన్నీ లోబడినప్పుడు మనం లోబడతాం ఏంటి మనకు బాధ? అందుకే నేను చెప్తున్న వాక్యం ఏంటంటే, మనం లోబడదాం, మందిరాలకు వద్దాం, మందిరంలో చెప్తున్న మాటలు ఏంటో క్లియర్గా విందాం, వాక్యానికి చోటిద్దాం, హృదయంలో చేర్చుకుందాం, దేవునితో అక్కడ కలుసుకుందాం. మనం కలుసుకోవాలంటే మందిరంలో ఉండాలి, హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, అప్పుడు నువ్వు అక్కడ కలుసుకుంటాం. అది కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం లోబడి జీవిద్దాము. అందరూ మందిరాలకు వస్తున్నారు కానీ యథావిధిగా 9 గంటలకో 10 గంటలకో ప్రార్థన పెడతారు, 12కి ప్రార్థన అయిపోతే ఇంటికి వెళ్ళి మాంసం కూరలనుకో తిని పడుకుంటామే అన్నట్టు రోజువారీ చీటీలు వేసుకున్నట్టు రోజువారీ భక్తి చేస్తున్నారు. అది కాదు, రోజు దినదినము అభివృద్ధి చెందాలి. నువ్వు పుట్టినప్పుడు ఇంత పిల్లగాడిలా ఉంటావు, పెరిగేటప్పుడు కొద్ది 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 పెరుగుకుంటా గడ్డాల మేసాలు వెళ్ళిపోయి తెల్లగా అయిపోయి ముసలు అయిపోయి మడతలు పడిపోయి పెరగట్లేదా? రోజులు మారట్లేదా? క్యాలెండర్ తిరగట్లేదా? పేజీలు మారట్లేదా? వారాలు మారట్లేదా? డేట్లు మారట్లేదు, నువ్వు పెరగట్లేదా? అట్లాగే ఈ ఆత్మలో కూడా పెరుగుతూ ఉండాలి. నిన్న ఒక వాక్యం, ఇవాళ ఒక వాక్యం, రేపు ఒక వాక్యం, నిత్య జీవమైన వాక్యం.
మనల్ని అది చేస్తుంది. కాబట్టి నేను చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రతి ఒక్కరు మందిరానికి వచ్చామా పోయామనే ఉద్దేశం కాక దేవునికి లోబడి జీవిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనం ఉంటామని మన ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం చిందించి సిలువ పాలయ్యి మరణం పొంది చివరి రక్తపు బొట్టు కూడా అది నీ కోసమే ఈ భూమి మీద కాల్చేసి ఇక ఆయన డొక్కలో పడవగా నీరు తప్ప ఏం లేదు. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, అయ్యా నా ఒంటిలో ఒక్క చుక్క అయినా కూడా నెత్తురు లేదయ్యా, అదంతా మీకోసమే ఇచ్చేసానయ్యా, ఇక నా ఒంటిలో ఉన్న నీరేనయ్యా, ఇక నా దగ్గర ఏమీ లేదు. చివరికి దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉపయోగపడింది చూడండి. ఆ డొక్కలో పొడిచిన వాడి కళ్ళు సరి కనపడవంట. ఆ డొక్కలో పడంగా ఆ నీరు వెళ్ళి ఆ కళ్ళు దగ్గర పడంగానే కళ్ళు వచ్చినాయి, కళ్ళు సరైన. ఆ నీరు కూడా ఎంత ఉపయోగపడి అంటే దైవజనులైన గొప్ప అభిషేకం యేసుప్రభువు వారు గొప్ప దేవుడు కనుక అద్భుతం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఉన్న వాక్యాన్ని బట్టి మనం దేవునికి లోబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.